మీకు ఎప్పటి నుంచో మంగ్లీ గారు పరిచయం 2016 నుంచి నాకు తెలిసి మీరు షోస్ ఇవన్నీ కూడా ట్రావెలింగ్ ఇదంతా ఉంది కాబట్టి అసలు అంటే అప్పటికి ఇప్పటికి మంగ్లీ గారు మీరు ఏమైనా డిఫరెన్సెస్ చూడడం కావచ్చు, చేంజెస్ చూడడం కావచ్చు. ఇప్పుడు ఆవిడ సెలబ్రిటీ మీరు అన్నారు ఇందాక సెలబ్రిటీ కొంచెం స్టేటస్ ఉంది కదా, నేను వచ్చి మాట్లాడడం, నేను వచ్చి మీట్ అవ్వడం ఇది కష్టం అని చెప్పి, అంటే ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా, లేకపోతే అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఆవిడ అలానే ఉందా, సేమ్ అలానే ఉందా? అంటే ఒకటండి, ఇక్కడ మనము బేసిక్గా మనం ఎదుగుతున్న కొద్దీ మన స్టేటస్ పెరుగుతున్న కొద్దీ మనకు అన్ని మనం టైం దొరకదు మనకు అన్ని చేయాలి అంటే. సో టైం దొరకనప్పుడు మనం అంటే ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే నీకు ఎలా రియాక్ట్ అవ్వలేదు లేకపోతే వస్తుంది. సో అంటే మీరు ఇందాక అన్నారు ఏమంటే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా రైజ్ అయ్యారు, బూతులు తిట్టారు అని చెప్పి, అంటే ఇప్పటికి ఎలా ఉంది అని, అంటే నిన్న మీడియా ముందు మాట్లాడినప్పుడు ఒకటి తను మంగ్లీ ప్రొఫెషనల్ గా టాలెంట్ పరంగా నో డౌట్ అండి, తను చాలా కష్టపడుతుంది, ఈవెన్ ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటుంది, కష్టపడుతుంది. దాంట్లో మనం క్వశ్చన్ చేయాల్సిన పనే లేదు. ఎక్కడో ఒక సాధారణ ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి అంచెలంచెలు 2016లో ఇంకా గుర్తుంది, రైల్వే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు తనకేం తెలియదు, బోర్డింగ్ పాస్ అంటే వీసా అంటే ఏం తెలియదు. నేనే దగ్గరుండి అన్ని హెల్ప్ చేసి తీసుకెళ్ళి అమెరికాలో ఫ్రిస్కోలో శారదా గారు అని ఉంటారు అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టి. సో అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ చేంజ్. మేము ఈవెన్ సెయింట్ లూయిస్ కానీ లేకపోతే సియాటిల్ కానీ వెళ్ళినప్పుడు చాలా మంచు పర్వతాలు అంటే వెళ్ళినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేది. అంటే చాలా ఒక అమాయకంగా ఒక అట్లా ఉన్న ఒక అమ్మాయి డెఫినెట్గా ఎదుగుతుంది, మంచి పాటలు వస్తున్నాయి, మా అందరికి సంతోషం అనిపించింది. కానీ ఎట్ ది సేమ్ ఈవెన్ ఆవిడ గ్రోత్ చూసి కూడా చాలా మంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అంటే సరే ఇంకా వేరే వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు కానీ బట్ డెఫినెట్గా నాకైతే కష్టపడి పైకి వస్తే ఎవరికి మాత్రం హ్యాపీ, మనం కూడా అట్లనే వచ్చిన వాళ్ళం కదా.